మనం ఎంత పౌనపున్యం గల శబ్దాలను వినగలం? సాధారణంగా మానవ చెవి 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ వరకు ఉన్న ధ్వనులను వినగలదు. ఈ 20 హెర్ట్జ్ అనేది చాలా తక్కువ స్థాయి ధ్వని. అదే 20,000 హెర్ట్జ్ అనేది మనం వినగలిగే గరిష్ట స్థాయి ధ్వని. ఒకవేళ ధ్వని పౌనపున్యం ఈ నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? అటువంటి ధ్వనులకే మనం అతి ధ్వనులు అని పేరు పెట్టాం. ఇవి కేవలం జంతువులను భయపెట్టడానికే కాదు, వీటి వల్ల ఒక ముఖ్యమైన వైద్య ప్రయోజనం కూడా ఉంది. మన శరీరంలో ఏదైనా ముఖ్యమైన అవయవం లేదా కణజాలం సమస్య వస్తే దాన్ని ఎలా గుర్తించాలి? నేరుగా శస్త్రచికిత్స చేసి తెలుసుకోవడం ఎంతో ఇబ్బందికరం. కాబట్టి కోత లేకుండానే లోపల ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. దీనికి ఎక్స్‌రే కిరణాలు వాడొచ్చు కదా అనిపించవచ్చు. కానీ రేడియో ధార్మికతకు ఎక్కువ గురి కావడం శరీరానికి హానికరం. మరి సురక్షితమైన మార్గం ఏది? అదే అతిధ్వని వైద్య చిత్రణ. దీన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీనికోసం మనం ట్రాన్స్‌డ్యూసర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాం. దీన్ని చర్మంపై ఉంచినప్పుడు ఇది విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మారుస్తుంది. ఈ పరికరం ధ్వని తరంగాలను ఒక తరంగ స్పందన రూపంలో శరీరంలోకి పంపుతుంది. ఇలా లోపలికి వెళ్ళిన తరంగ స్పందన ఏదైనా అవయవాన్ని తాకినప్పుడు వెంటనే పరావర్తనం చెందుతుంది. అంటే 2 వేర్వేరు యానకాలను వేరు చేసే విభాజక తలం అంటే ఇంటర్ఫేస్ వద్ద ఈ ధ్వని తరంగాలు పరావర్తనం చెందుతాయి. మన ట్రాన్స్‌డ్యూసర్ ఎప్పుడూ కాలాన్ని గణిస్తూనే ఉంటుంది. అది తరంగాన్ని ఎప్పుడు పంపిందో, తిరిగి పరావర్తనం చెంది ఎప్పుడు వచ్చిందో ఖచ్చితంగా నమోదు చేస్తుంది. మరి అవయవం ఎంత దూరంలో ఉందో ఎలా లెక్కిస్తారు? ధ్వని యొక్క వడి అంటే ధ్వని వేగం మనకు ముందే తెలుసు. కాబట్టి తరంగం వెళ్ళి రావడానికి పట్టిన కాలాన్ని బట్టి లోపల ఉన్న అవయవం దూరాన్ని సులభంగా లెక్కించవచ్చు. అయితే మొదటి విభాజక తలం వద్దే మొత్తం తరంగం పరావర్తనం చెందదు. కొంత భాగం మాత్రమే వెనక్కి వస్తుంది. మిగిలిన తరంగం అలాగే ముందుకు ప్రయాణిస్తుంది. మరో విభాజక తలాన్ని తాకినప్పుడు మళ్ళీ పరావర్తనం చెందుతుంది. ఒకే ధ్వని తరంగం ఇలా రెండుసార్లు పరావర్తనం చెందిందంటే లోపల వేర్వేరు పొరలున్నాయని మన ట్రాన్స్‌డ్యూసర్ గుర్తిస్తుంది. ఈ తరంగాలు ముందుకు వెళ్తూ ప్రతి విభాజక తలం వద్ద పరావర్తనం చెందుతూనే ఉంటాయి. పటంలో అర్థం కావడం కోసం మనం తరంగాలను వంకరగా గీసాం. కానీ నిజానికి అవన్నీ ఒకే సరళ రేఖపై ఒకదానికొకటి ప్రయాణిస్తున్నాయి. ప్రతి పరావర్తనానికి పట్టే కాలం మారుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి పరావర్తనాన్ని విశ్లేషించడం ద్వారా శరీరంలోని ఆ భాగం యొక్క పూర్తి అడ్డుకోత చిత్రాన్ని అంటే క్రాస్ సెక్షనల్ ఇమేజ్‌ని మనం పొందవచ్చు. ట్రాన్స్‌డ్యూసర్ ఉపరితలం అంతటా ఇలాంటి తరంగాల స్పందనాలు పంపినప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని మనం చిత్రంగా మార్చవచ్చు. లోపల ఉన్న అవయవం ఆకారం ఎలా ఉంది? అక్కడ ఏవైనా కణితులు ఉన్నాయా? అనే విషయాలను మనం అతిధ్వనుల సహాయంతో చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. మరి దీనికోసం అతిధ్వనులని ఎందుకు వాడాలి? మనం వినగలిగే పౌనపున్యం ఉన్న శబ్దాలని వాడవచ్చు కదా! ఒకవేళ మనం వినగలిగే పెద్ద శబ్దాలను రోగి దగ్గర వాడితే వారెంతో భయపడిపోతారు. అది రోగికి అస్సలు సౌకర్యంగా ఉండదు. కానీ అతిధ్వనులను వాడడానికి ఒక ముఖ్యమైన శాస్త్రీయ కారణం కూడా ఉంది. అతిధ్వనులకు పౌనపున్యం చాలా ఎక్కువ. అలాగే వాటి తరంగ దైర్ఘ్యం కూడా చాలా ఎక్కువ. మనం ఇక్కడ ఒక ముఖ్యమైన సమీకరణాన్ని గుర్తు చేసుకుందాం. V ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్. అంటే ధ్వనివడి అనేది దాని తరంగ దైర్ఘ్యం మరియు పౌనపున్యాల లబ్ధానికి సమానం. ఈ రెండింటి వల్ల ధ్వని వడి మారదు. వడి అనేది కేవలం యానకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి పౌనపున్యం పెరిగితే తరంగ దైర్ఘ్యం తప్పనిసరిగా తగ్గాలి. ఇలా తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉండడం వల్ల వివర్తనం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. మరి వివర్తనం అంటే ఏమిటి? ధ్వని తరంగాలు ఒక చిన్న రంధ్రం గుండా ప్రయాణించినప్పుడు అవి చుట్టుపక్కలకి విస్తరిస్తాయి. తక్కువ పౌనపున్యం, ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న ధ్వనులు చాలా ఎక్కువగా విస్తరిస్తాయి. కానీ పౌనపున్యం ఎక్కువగా ఉన్న మన అతి ధ్వనులు ఆ రంధ్రం గుండా వెళ్ళినప్పుడు చాలా కొద్దిగా మాత్రమే విస్తరిస్తాయి. తరంగాలు ఎక్కువగా విస్తరిస్తే ఏమవుతుందో గమనించండి. అవి మూలల వెంబడి ప్రయాణిస్తాయి. ఇలా అన్ని వైపులకు తరంగాలు వంగి ప్రయాణిస్తూ పరావర్తనం చెందుతూ ఉంటే మన ట్రాన్స్‌డ్యూసర్ గందరగోళానికి గురవుతుంది. ఫలితంగా మనకు అస్పష్టమైన చిత్రం వస్తుంది. అందుకే మనం ఎక్కువ పౌనపున్యం ఉన్న అతిధ్వనులను వాడతాం. దీనివల్ల వివర్తనం తగ్గి
చాలా స్పష్టమైన వైద్య చిత్రాలను మనం పొందగలుగుతున్నాం.